హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రియాంక చోప్రా, నయనతార, సన్నీ లియోన్, మంచు లక్ష్మి ప్రసన్న ఇలా చాలా మంది సెలబ్రిటీలు సోరోగసీలో పిల్లల్ని కన్నారు. అద్దె గర్భంలో పిల్లల్ని కనడానికి ఎవరి కారణాలు వారికి ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఒక కారణం పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకునే జీవితంలో కనిపిస్తుందనేది ఒక వాదన. ప్రస్తుతం అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహ వేడుకల్లో దీపిక గర్భధారణ గురించి ఊహాగానాలు వ్యాపించగా బేబీ బంప్ కనిపించలేదని కొందరు వాదించారు. అదే క్రమంలో స్వయంగా బిడ్డను ప్రస్తావిస్తారా లేదా సోరోగసీలో బిడ్డను కంటారా అంటూ మీమాంసం నెలకొంది. అయితే దీపిక తన మొదటి 3 నెలల్లోనే గర్భధారణ గురించి ప్రకటించి ఉండొచ్చు కదా. అలాంటప్పుడు అప్పుడే బేబీ బంప్ కనిపించేందుకు ఆస్కారం లేదు. 4-5 మాసాల్లో బేబీ బంప్ బయటపడి బిడ్డను కనే ముందు ఎక్కువగా కనిపించే వీలుంటుంది. సెప్టెంబర్లో డెలివరీకి గడువు తేదీ అయినందున బేబీ బంప్ని చూడడానికి ఇంకా సమయం ఉంది. అయితే బిడ్డను ఎలా కనాలి అనే నిర్ణయం ఒకరి వ్యక్తిగతమైనది. దాని గురించి ఎవరైనా ఊహాగానాలు సాగించడం సరికాదు. దీపిక గోప్యతను గౌరవించడం చాలా ముఖ్యం. దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్ జంట అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ జంట ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. దీపికా కాస్ట్యూమ్ గౌరీ, నైనిక బ్లాక్ సిల్క్ ఫెయిర్ మిడి డ్రెస్ లో చాలా అందంగా కనిపించగా, రణ్వీర్ తెల్లటి సూట్, చమత్కారమైన షేడ్స్ లో పర్ఫెక్ట్ లుక్ లో కనిపించాడు. వేదిక వద్ద ఈ జంట ఎంతో అందంగా కనిపించింది.